మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎగువన కర్ణాటక రాష్ట్రంలోని అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి భారీ ఎత్తున వరద జలాలు వచ్చి చేరడంతో జూరాల కలకలలాడుతోంది. ప్రాజెక్టును ప్రస్తుతం 46,580 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అధికారులు 10 స్పిల్వే గేట్లను ఎత్తి 44,254 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ దిగువ జల విద్యుత్ కేంద్రాల ఉత్పాదకత కోసం 29,725 క్యూసెక్ల నీటిని వదులుతుండగా నెట్టెంపాడు, భీమా, కోయిలసాగర్ ప్రాజెక్టులతో పాటు కుడి, ఎడమ కాలువల ద్వారా సాగునీటిని ఎత్తిపోస్తున్నారు. మొన్నటి వరకు డెడ్ స్టోరేజీలో ఉండి ఎండిపోయినట్లు కనిపించిన జూరాల ప్రాజెక్టుకు ఒక్కసారిగా వరద పోటెత్తడంతో పాలమూరు రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇన్ఫ్లో మరింత పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. ఎగువన కర్ణాటక రాష్ట్రంలోని అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి భారీ ఎత్తున వరద జలాలు వచ్చి చేరడంతో జూరాల కలకలలాడుతోంది. ప్రాజెక్టుకు ప్రస్తుతం 46,580 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అధికారులు 10 స్పిల్వే గేట్లను ఎత్తి 44,254 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ దిగువ జల విద్యుత్ కేంద్రాల ఉత్పాదకత కోసం 29,725 క్యూసెక్ల నీటిని వదులుతుండగా నెట్టెంపాడు, భీమా, కోయిలసాగర్ ప్రాజెక్టులతో పాటు కుడి, ఎడమ కాలువల ద్వారా సాగునీటిని ఎత్తిపోస్తున్నారు. మొన్నటి వరకు డెడ్ స్టోరేజీలో ఉండి ఎండిపోయినట్లు కనిపించిన జూరాల ప్రాజెక్టుకు ఒక్కసారిగా వరద పోటెత్తడంతో పాలమూరు రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇన్ఫ్లో మరింత పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.